బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా కెరీర్ ఆరంభంలో ఎన్నో సవాళ్లు, అవమానాలను ఎదుర్కొన్నారని సీనియర్ దర్శకుడు గుడ్డు ధనోవా తెలిపారు. ఎంతమంది ఎన్ని మాటలన్నా నటిగా తనని తాను నిరూపించుకోవాలని ఆనాడే ప్రియాంక నిర్ణయించుకున్నారని ఆయన పేర్కొన్నారు. బిగ్ బ్రదర్ నాటి రోజులను గుర్తు చేసుకున్నారు. యాక్టింగ్ పై ఎటువంటి అవగాహన లేకుండానే ప్రియాంక ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. ఆమెకు నేర్చుకోవాలనే తపన ఉండేది. ఆమెతో బిగ్ బ్రదర్ తెరకెక్కించా. ఆ సినిమా చిత్రీకరణలో ఉన్నప్పుడు తాను నా వద్దకు వచ్చి, సార్ దయచేసి ఈ సీన్స్ ఎలా చేయాలో చెప్పండి అని అడుగుతుండేది. తన పాత్రకు న్యాయం చేయాలని ఎంతో శ్రమించేది. దాదాపు 20 రోజుల షూటింగ్ తర్వాత ఆమె అందంగా లేదు, నటన కూడా బాగా లేదంటూ ముంబై నుంచి రిపోర్ట్స్ వచ్చాయి. అప్పటి వరకు షూట్ చేసిన రషెస్ని చూడాలని అక్కడి వారు సూచించారు. దాంతో సన్నీ డియోల్, నేను రషెస్ చూసి ఆమెతోనే ఈ సినిమా చేయాలని నిర్ణయించుకున్నాం. స్క్రీన్పై ఆమె కనిపించిన విధానం మాకు బాగా నచ్చింది. కెరీర్లో ఆమె మంచి స్థాయికి వెళ్తుందని ఆనాడే అనుకున్నా అని ఆయన తెలిపారు. విజయ్ నటించిన తమిళంతో ప్రియాంక నటిగా తెరంగేట్రం చేశారు. ఆ సినిమా తర్వాత ఆమె బాలీవుడ్లోకి అడుగుపెట్టారు. సల్మాన్ ఖాన్, షారుఖ్ ఖాన్, అక్షయ్ కుమార్, అజయ్ దేవ్గన్లతో పాటు యువ హీరోలతోనూ ఆమె స్క్రీన్ షేర్ చేసుకున్నారు. నిక్ జోనస్తో వివాహం తర్వాత విదేశాల్లో ఆమె సెటిల్ అయ్యారు. ప్రస్తుతం హాలీవుడ్ ప్రాజెక్టులలో యాక్ట్ చేస్తున్నారు.